వాళ్ళు కూడా బిత్తరపోయింది ఎప్పుడయ్యా అంటే మన బీజేపీ ఇచ్చినటువంటి అభ్యర్థుల లిస్టు చూశాక ఎవడన్నా ఊహిస్తాడా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఇట్లాగా ముఖ్యమంత్రుల మార్పు సుదీర్ఘకాలం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు వసుంధరాజ్ సింధియాని కావచ్చు రమణ్ సింగ్ కావచ్చు తీసేసి బీసీ ముఖ్యమంత్రులు పెట్టారంటే సామాజిక న్యాయం అనేటువంటిది ఒకసారి ఆరంభించాక అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ఫార్ములా అంటారా ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాబట్టి అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ జగన్ తీసుకొస్తున్నాడు రేపు పొద్దున జగన్ కూడా థ్రెట్ ఫ్యూచర్ లో రేపు పొద్దున ఏ బీజేపీనో జనసేన వాళ్ళు తెలుగుదేశంతో ఉంది ఒకవేళ ఈ ట్రిప్ గెలిస్తే ఓకే గెలవలేదు అనుకోండి రేపు పొద్దున ఇదే జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి లేకపోతే భారతీయ జనతా పార్టీనో మన తెలంగాణలో చెప్పినట్టు బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం వేస్తుంది అప్పటికి వీళ్ళు తీసుకొచ్చిన ఎజెండా పనికి వస్తుంది ఎందుకు ఇప్పుడు ఇంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే నార్మల్ పొజిషన్స్ లో ఎక్కడో కూర్చోబెట్టిన స్టేజ్ నుంచి ఇప్పుడు వాళ్ళందరూ అప్డేట్ అయ్యారు చాలా మంది ఇప్పుడు ఎట్లుంటదంటే ఒక సర్పంచ్ ఎంపీటీసీ అవ్వాలా ఎంపీటీసీ జెడ్పీటీసీ అవ్వాలా జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ అవ్వాలా తర్వాత ఎమ్మెల్యే అవ్వాలా తర్వాత ఎంపీ అవ్వాలా ఇప్పుడు 2 స్టెప్లు ఇచ్చేసాడు జగన్ 3వ స్టెప్ కి ఆల్రెడీ ఆట బిగిన్ అయింది అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇస్తున్నాడు నెక్స్ట్ స్టెప్కి వచ్చేటప్పటికి జగన్ ప్లేస్ కావాలని ఎక్స్పెక్ట్ చేయరా చంద్రబాబు నాయుడు ఎందుకని వీళ్ళు అలాగే జాగ్రత్తగా వాడుతూ వచ్చారు